మున్సిపల్ పరిధిలోని 78/2వ సర్వే నెంబర్లో దాదాపు 30 సెంట్లు ప్రభుత్వ భూమిని కొంతమంది కబ్జా చేసుకొని నిర్మాణాలు చేపడతా ఉన్నారు. ఇట్లాంటి కబ్జాలు అనేకం బయటపడినప్పుడు కూడా రెవెన్యూ అధికారులు వాటిపైన చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైనారు. గత ప్రభుత్వంలో అట్లా వివరించినారు. ఇప్పుడు ప్రభుత్వం మారినప్పుడు కూడా ప్రభుత్వ భూముల వద్ద రక్షణ కరువైంది. ఎవరు అధికారంలో ఉన్నా ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకోవడం అనేది ఆనవాయితీగా మారిపోయింది. అంటే కోట్ల రూపాయలు విలువ చేసే భూమి అది కూడా ఏదో పేదవానికి సెంటు స్థలం ఇవ్వాలంటే 1,00,000 కొర్రీలు పెట్టే రెవెన్యూ అధికారులకి వాళ్ళ అప్లికేషన్లో 1కి 16 సార్లు గ్రౌండ్ లెవెల్లో పోయి సర్వే చేసి వాళ్ళు పేదోళ్ళ కాదా అని తేల్చి పట్టాలు ఇస్తామని చెప్పే అధికారులకి పట్టణానికి దగ్గరగా టిట్కో ఇళ్ళ పక్కన దాదాపు 30 సెంట్ల ప్రభుత్వ భూమిని నిర్మాణాలుగా చేపట్టి వాటిని కబ్జా చేసుకుంటా ఉంటే ఎందుకని అధికారులు వారిపై చర్యలు తీసుకోవడం లేదు? అంటే రెవెన్యూ అధికారుల యొక్క హస్తం కూడా ఇట్లాంటి కబ్జాల వెనక ఉందా అని చెప్పి అనుమానం వస్తూ ఉంది. అందుకనే ఈ రెవెన్యూ అధికారులు మేము డిమాండ్ చేస్తున్నాం, ఇప్పటికైనా సరే అధికారులు తక్షణ